గోదావరీయం సరితాం వరిష్టా ప్రియ అంటాడు శ్రీరాముడు. అయోధ్యలోని సరయూ నదిలాగే గోదావరి నది నాకెంతో ఇష్టమైనది అంటాడు. వనవాస కాలంలో దాదాపు ఏడాది కాలం పాటు శ్రీరాముడు గోదావరి పరివాహక ప్రాంతమైన పంచవటిలో నివసించాడని రామాయణం చెబుతోంది. రాక్షస సంహార యజ్ఞవ్రత దీక్షతో నిరంతర యుద్ధాలతో 12 ఏళ్ల కాలాన్ని గడిపిన శ్రీరాముడు ఒకంత విశ్రాంతి పొందినది, మధురమైన జ్ఞాపకాలను పోగు చేసుకున్నది, చివరకు సీతాపహరణ కారణంగా తీవ్ర దుఃఖాన్ని పొందినది కూడా గోదావరి ఒడ్డునే. అటువంటి శ్రీరామునికి గోదావరితో గల అనుబంధాన్ని ఈ పుష్కర పుణ్యవేళ స్మరించుకుందాం. పితృవాక్య పరిపాలన కోసం వనసీమలకు వచ్చిన శ్రీరాముని తొలి మజిలీ చిత్రకూట పర్వతం. శ్రీరాముని వద్దకు భరతుడు వచ్చి అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించమని వేడుకుంటాడు. చంద్రుడికి వెన్నెల లేకుండా పోవచ్చు, హిమాలయ పర్వతాల నుంచి నీరు కరిగి ప్రవహించకపోవచ్చు, చెలియలి కట్టను దాటి సముద్రం పొంగిపోవచ్చు, కానీ నేను ప్రతిజ్ఞ మానను, పితృవాక్య పాలనా దీక్షను విడిచిపెట్టను, వనవాస దీక్షను విరమించను అన్న శ్రీరామచంద్రుని పాదుకలను శిరసుపై ఉంచుకుని భరతుడు అయోధ్యకు మరలిపోయాడు. చిత్రకూట పర్వతాన్ని వదిలి దక్షిణాభిముఖంగా ముని ఆశ్రమాలను సందర్శిస్తూ సీతా లక్ష్మణ సమేతుడై రామభద్రుడు ముందుకు సాగిపోయాడు. శ్రీరామ వనవాసం 14 ఏళ్లు. అందులో మొదటి 12 ఏళ్ల కాలం పాటు అనేక మంది ఋషి ఆశ్రమాలను సందర్శిస్తూ అక్కడి తాపసుల యజ్ఞాలకు విఘాతం కలిగిస్తున్న రాక్షసులను సంహరిస్తూ సంచరించాడు శ్రీరాముడు. చివరిగా అగస్త్య మహాముని ఆశ్రమాన్ని సందర్శించాడు రాఘవుడు. నిరంతర యుద్ధాలతో ప్రయాణాలతో బడలిపోయిన శ్రీరామునికి అగస్త్యుడు అర్ఘ్యపాద్యాలిచ్చి సేద తీర్చాడు. నీతో కలిసి అడవులలో తిరిగి తిరిగి సీతమ్మ అలసిపోయిందయ్యా శ్రీరామ, కొంతకాలం ఒక్కచోటనే నివాసం ఏర్పరచుకుని కొంత విశ్రాంతి పొందండి అని సూచించాడు అగస్త్యుడు. మేం నివసించడానికి తగు ప్రదేశం సూచించండి అని అడిగిన శ్రీరాముని ప్రశ్నకు అగస్త్యుడు చెప్పిన సమాధానం పంచవటి. రామా, ఇక్కడకు దగ్గరలోనే పంచవటి అనే రమ్య ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం ఫల సమృద్ధి కలది. నానాజాతి పక్షులతో కోలాహలంగా నిర్జనమై ప్రశాంత సుందరంగా ఉంటుంది. సీత ఆ ప్రదేశాన్ని చూసి చాలా ఆనందిస్తుంది అంటాడు. అలా అగస్త్యుని సూచన మేరకు గోదావరి తీరవాసునిగా మారడానికి సిద్ధపడ్డాడు శ్రీరాముడు. అగస్త్యుడు సూచించిన పంచవటి గోదావరి జన్మభూమి అయిన త్రయంబక క్షేత్రంలో ఉంది. శ్రీహరి పుత్రిక అయిన గోదావరి బ్రహ్మగిరి కనుమల నుంచి ప్రయాణం ప్రారంభించి తొలి అడుగు పెట్టింది త్రయంబక జ్యోతిర్లింగేశ్వరుని శిరసుపై. మహారాష్ట్రలోని నాసికా త్రయంబకేశ్వరుని ఆలయానికి అతి సమీపంలో శ్రీరామ వనవాస కాలం గడిపిన పంచవటి ఇదే.
5 వటవృక్షాలు ఉన్న ప్రాంతం కాబట్టి దీన్ని పంచవటి అన్నారు. భవభూతి చెప్పినట్లు ఇక్కడి అరుగుల మీద కూర్చుని సీతారాములు సాగరగామిని అయిన గోదావరిని చూస్తూ ఆనందించారు. ఇక్కడి సీతా గుహలో సీతారాములు నివాసం ఉన్నారు. ఆనాడు శ్రీరాముడు అర్చించిన శివలింగం ఇది. శ్రీరాముడు నిత్యం స్నానం చేసిన రామకుండం ఇది. రామకుండానికి ఎదురుగా కపాలీశ్వర స్వామి ఆలయం ఉంటుంది. గోదావరి విమల తీర్థ కృతావగాహ విఘ్నేషు సైకతమయేషు శివం విభావ్య భక్త్యా తిలాక్షత సుమైరపి బిల్వపత్రై రర్చా మిహావలీసురాహ పరికుర్వతేమి. గోదావరి విమల తీర్థాలలో స్నానం చేసిన వారికి, గోదావరి దివ్య జలాలను పానం చేసిన వారికి చెదరని శివభక్తి కుదురుతుందని కవివాక్యం. అందుకు శ్రీరాముని శివభక్తి ఒక ఉదాహరణ. త్రయంబక జ్యోతిర్లింగ క్షేత్రంలో ఈ పంచవటిలో నిత్య శివార్చనాపరుడై శ్రీరాముడు వనవాస దీక్షను కొనసాగించాడు. శ్రీరాముని మాటకేమి, సాక్షాత్తు పరమశివుడే బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవడం కోసం గోదావరి దివ్యగంగలో స్నానం చేశాడని క్షేత్ర పురాణం చెబుతోంది. రామకుండంలో స్నానం చేయమని కపాలీశ్వరునికి నందీశ్వరుడు సలహా ఇచ్చాడని నాసిక్ క్షేత్ర మహత్యం చెబుతోంది. త్రయంబక క్షేత్రంలో సరస్సుగా అవతరించి అటుపై నదిగా మారి ముందుకు పయనించే గోదావరితో శ్రీరాముని సాన్నిహిత్యం ఎలాంటిదో రామాయణం వివరంగా చెబుతుంది. శ్రీరాముడు నివసించిన పంచవటి ఎక్కడ ఉంది అనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. మహారాష్ట్రలోని పంచవటి ఒకటి కాగా భద్రాచలానికి సమీపంలోని పర్ణశాల మరొకటి. ఆనాడు అగస్త్యుడు దిశానిర్దేశం చేశాడు, కానీ త్రయంబకేశ్వరంలో నివసించమని రామునికి సూచించలేదు. అలాగే పర్ణశాల నిర్మించే ముందుగా శ్రీరాముడు అంటాడు కదా, లక్ష్మణ, ఈ ప్రాంతం గోదావరికి అతి సమీపంలోనూ లేదు, ఎక్కువ దూరంలోనూ లేదు, కాబట్టి ఇక్కడ మనం నివసిద్దాం అని. భద్రాచలంలోని పర్ణశాల అచ్చంగా అటువంటి ప్రాంతం. తతో గోదావరిం ప్రాప్య నిత్యం సిద్ధ సేవితాం గవాం మేధమవాప్నోతి వాసుకేర్లోకముత్తమం. గోదావరిని సర్వకాల సర్వావస్థలలో సిద్ధులు సేవిస్తూ ఉంటారు. గోదావరి తీర్థాలను సేవించిన నరుడు అనేక గోవుల పంచామృతాలను సేకరించుకుని గొప్ప యజ్ఞం చేసిన ఫలితాలను పొందుతాడు. ఉత్తమమైన వాసుకి లోకాన్ని చేరుకుంటాడు అని పురాణ వచనం. అలా నిత్యం గోదావరిని సేవిస్తూ ఏడాది కాలం పాటు వనవాస దీక్షను నిర్వహించాడు శ్రీరాముడు. గోదావరి ప్రాంతానికి తొలిసారి శ్రీరాముడు వచ్చినప్పుడు ఇయం గోదావరి రమ్య పుష్టితైః తరుబీర్వృత హంసకారండవాకిర్ణ చక్రవాకోపశోభిత నాతి దూరేన చాసన్నే మృగాయుధా నిపీడితాః. ఇది రమ్యమైన గోదావరి నది. తీరమంతా విరగబూసిన చెట్లతో నిండి ఉంటుంది. హంసలు, కారండవాలు, చక్రవాకాల వంటి జలపక్షులతో శోభిస్తుంది. లేళ్లు మందలు మందలుగా నిర్భయంగా తిరుగుతున్నాయి. గోదావరి అతి దూరంలోనూ లేదు, అతి సమీపంలోనూ లేదు. కనుక ఇక్కడ మనం పర్ణశాల నిర్మించుకోవచ్చని శ్రీరాముడు నిర్ణయిస్తాడు. లక్ష్మణుడు పర్ణశాలను నిర్మించిన అనంతరం సీతాలక్ష్మణ సమేతుడై తొలిసారి గోదావరి స్నానానికి వెళ్ళాడు శ్రీరాముడు. ఇత్యేవం విలసంస్తత్ర ప్రాప్య గోదావరిం నదీం చతాభిషేకం కాకుత్స సానుజ సహసీతయా తర్పయిత్వా అథ సలీలైస్తే పితృన్ దైవతాని చ స్తువంతి స్మోదితం సూర్యం దేవతాశ్చ సమాహిత. సీతతోనూ తమ్ముడైన లక్ష్మణునితోనూ కలిసి శ్రీరాముడు గోదావరిలో స్నానం చేశాడు. భక్తితో దేవతలకు, పితృదేవతలకు తర్పణాలు సమర్పించాడు. ఉదయిస్తున్న సూర్యునికి నమస్కరించాడు. సర్వదేవతలను స్తోత్రం చేశాడు. సీతాదేవి పసుపు కుంకుమలు సమర్పించి పువ్వులతో అర్చించి దీపారాధన చేసి గోదారమ్మను పూజించింది.
వనవాస కాలంలో సీతారాములు పంచవటిలో ఉన్న సమయంలో వచ్చిన ఋతువులన్నింటినీ గురించి రామాయణంలో వర్ణనలు ఉన్నాయి. గోదావరి నది సోయగాలను సీతా సౌందర్యంతో పోల్చి సీతారాముల అన్యోన్యతను మనోహరంగా చెబుతాడు వాల్మీకి. కల్పవృక్ష కవి సామ్రాట్ గోదావరికి శ్రీరామునికి గల అనుబంధాన్ని నవ్యరీతిలో ఊహించారు. ఏ నది అయినా సాగరునికి ఇల్లాలు. సూర్యవంశంలోని ఉపవంశమైన సగర రాజవంశంలోని వాడు శ్రీరాముడు. అంటే తనకు వరుసకు మరిది అవుతాడు శ్రీరాముడు అని గోదావరి ఊహించుకుంటుంది. అటువంటి మరిదిని నేరుగా చూడలేక హేమంతంలో మంచుతెరలు అడ్డుగా పెట్టుకుందని వర్ణిస్తారు విశ్వనాథ. గోదావరి తీర సైకతాల్లో సీతారాముల విహారాన్ని గురించి చెప్పిన మనోజ్ఞమైన సీసపద్యం గోదావరి వైభవాన్ని తెలియచేస్తుంది. అడుగున గులకరాలైన వారి శీలమండలోతుగా జలజల స్రవించు ఒకచోట నుజ్వలాగాధవారి తరంగ భీకర శ్రీవహించు వైఢూర్యకాంతి ప్రవాహ శోభారమ్య సికతాస్థలంబుల్ చెన్నుమిగులు ఒకచోట ఒగిదెల్ల చెమరులేళ్లుల తోకలట్టిరెల్లు పూలాడు ఎచ్చటెచ్చట మీ ఇష్టము వచ్చినన్ని గిరినికట భూములును సదాభరిత శోభలద్ది గోదావరి తీరమచట పంచవటి అనంగును నొక్క శుభస్థలంబు. ఒకచోట శీలమండలు తడిసే లోతులో గులకరాళ్లు స్పష్టంగా కనిపించేలా జలజలా ప్రవహిస్తుందట గోదావరి. మరికొన్ని చోట్ల లోతుగా ఉండి భయంకరంగా ప్రవహిస్తుంది. ఆ ప్రవాహం ఒకచోట వైఢూర్య కాంతిలో మెరిసిపోతుంది. అక్కడక్కడ ఇసుక దిబ్బలతో మెరిసిపోతుంది. చెమరి మృగాల తోకల్లాగా ఉండే రెల్లు పూలతో ఒప్పి ఉంటుందిట. చుట్టూ చిన్న చిన్న కొండలను ఒరుసుకుంటూ ప్రవహిస్తూ నిత్య శోభస్కరంగా గోదావరి ప్రవహిస్తోంది. అటువంటి గోదావరి తీరంలో ఆనందంగా సీతారాములు వనవాసాన్ని గడుపుతున్నారు. శ్రీరాముని దివ్యమోహన రూపాన్ని చూసి శూర్పణఖ మోహంలో పడడంతో రామాయణ గాథ మరో మలుపు తిరుగుతుంది. శూర్పణఖ మాటలు విని సీతాపహరణకు తెగబడతాడు రావణుడు. మాయా జంగమ వేషధారి అయి రావణుడు వచ్చి సీతను అపహరించే వేళ సీతమ్మ తన బాధను గోదావరితో పంచుకుంది. హంస కారండ వాకీర్ణం వందే గోదావరిం నది క్షిప్రం రామాయసం సత్వం సీతాం హరతి రావణః. హంసలు మొదలైన పక్షులతో విలసిల్లుతున్న గోదావరి నది నీకు వందనం. సీతను రావణుడు ఎత్తుకుపోయాడని రామునితో చెప్పవమ్మా అంటూ వేడుకుంటుంది. మాయలేడి మరణం తర్వాత వెనక్కు మరలిన శ్రీరాముడు పర్ణశాలలో సీత లేకపోవడం గమనించి తొలిగా తలపోసింది గోదావరిని గురించే. గోదావరియం సరితాం వరిష్టా ప్రియా యా మమ నిత్యకాలం అప్యత్ర గచ్చేదితి చింతయామి ఐకాకిని యాతి హిసా కదాచితం అంటాడు. సీత నీటి కోసం గోదావరికి వెళ్ళిందేమో, తామర పూల కోసం వెళ్ళిందేమో, అయినా నేను లేకుండా ఒంటరిగా వెళ్ళదు కదా అనుకుంటూనే గోదావరి ఒడ్డున సీత కోసం వెతుకుతాడు. తల్లి గోదావరి, నా సీత ఏది అని గోదావరిని ప్రశ్నిస్తాడు. గోదావరి సౌమ్య బదులు చెప్పలేకపోతుంది. సీతమ్మ ఊహించినట్లు గోదావరి ప్రాంతంలోనే జటాయువు శ్రీరాముడికి కనిపిస్తాడు. రావణుడి దురంతాన్ని శ్రీరాముడితో చెప్పి తనువు చాలిస్తాడు. గోదావరి నదీ జలాల్లోనే జటాయువుకు తర్పణలు వదిలి ముందుకు సాగిపోతారు రామలక్ష్మణులు. శబరి ఎంగిలి శ్రీరామచంద్ర జిహ్వజేర్చ మొగమాటమిన్ పాదసేవ చేయు పరమ సంస్కార భాగ్య సంపన్న నదిని స్నానపాన సత్కృతుల సంస్కారమబ్బు. గోదావరికి అసలు పేరు గౌతమియే. చనిపోయిన గోవుని తిరిగి బ్రతికించడం వల్ల గోదా అని పిలిచారు. ఆ నదికి శబరి ఉపనది కాగా గోదా శబరి అని పిలిచేవారు. క్రమంగా శను విడిచిపెట్టేశారు. తరువాత బా వా వర్ణాల మధ్య ఉండే అభేదం కారణంగా అది గోదావరి అయ్యింది.
బ్రహ్మాండ పురాణంలోని గౌతమి మహత్యం గోదావరి శబ్దానికి శబరి పరంగా ఎటువంటి అర్థాన్ని చెప్పకపోయినా జానపదులు నమ్మే ఈ కథ హృదయంగా అనిపిస్తుంది. శ్రీరామ భక్తి సామ్రాజ్యంలో శబరి నదికి గోదావరికి ఉన్న ప్రాధాన్యం మరువలేనిది. ఏషా గోదావరి రమ్య ప్రసన్న సలిలా శుభ అంటాడు శ్రీరాముడు. పుష్పక విమానం నుంచే గోదావరికి నమస్కరిస్తూ గోదావరి తీర ప్రాంతంలో ఆనాటి ముచ్చట్లన్నీ మరోసారి కలబోసుకుంటారు సీతారాములు. శ్రీరామ పట్టాభిషేకం తరువాత, సీతా పరిత్యాగం తరువాత కూడా రామకథకు గోదావరితో అనుబంధం కొనసాగుతూనే ఉంది. సీతా పరిత్యాగం తరువాత సీతా వియోగ బాధతో చిక్కి శల్యమైన శ్రీరామచంద్రుడు ఆనాడు సీతమ్మతో పంచుకున్న మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి మళ్లీ గోదావరి ఒడ్డుకు తప్పకుండా వెళ్తాడని తమసా నది ఊహిస్తుంది. తమసా నది తన సన్నిహితురాలైన మురళా నదికి ఈ సంగతి చెప్పి శ్రీరాముని కాస్త కనిపెట్టుకుని ఉండమని గోదావరికి చెప్పమని కోరుతుంది. మురళా నది ఆ కారణంగా గోదావరి వద్దకు వచ్చి, తల్లి గోదావరి, నువ్వు అప్రమత్తురాలివై ఉండు. రాముణ్ణి నీ అలల గాలుల చేత, ఎగసే వలి తుంపరుల చేత, తమ్మిపూల కమ్మని తావుల చేత, చల్లని గాలుల చేత సేద తీర్చు అని కోరుతుంది. ఆ తరువాత సీతారాములు ఒకరికి తెలియకుండా మరొకరు గోదావరి తీరంలో విహరిస్తూ ఆనాటి అనుభూతుల్ని నెమరు వేసుకుంటారు. నాటకీయమైన ఈ ఘట్టాలన్నీ భవభూతి రచించిన ఉత్తర రామచరితంలోనివి. స్థిర పుణ్యోదయ మేదిని ఇందువదన సీమంత వీధి లసద్గురు ముక్తాఫల సూత్రమో సురుచిర క్షోణీపురంధ్రి యశోధర ధమిల్లలతాంత మాలికయో భూత స్వికూచ శ్రీ మనోహర సంధ్యానమో అనగనీదగు ప్రవాహం బొప్ప గోదావరి. భూదేవి తన పాపట పెట్టుకున్న ముత్యాల బొట్టులాగా, ఆమె కొప్పులో పెట్టుకున్న పూల చెండులాగా, ఆమె కప్పుకున్న పైట చెంగులాగా గోదావరి ప్రవాహం మనోజ్ఞంగా ఉందంటాడు గోదావరి శతకకర్త. దాశరథి శతకకర్త అయిన భద్రాచల రామదాసు వైకుంఠంలో ప్రవహించే విరజా నదియే గౌతమిగా మారిందంటాడు. పరమావతారం చాలించి వైకుంఠగతుడైన శ్రీరాముడు తిరిగి భద్రుని కోరికపై గోదావరి తీర భద్రగిరిపై వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. యుగాల నాటి అనుబంధాన్ని కొనసాగిస్తూ ప్రతినిత్యం గోదావరి దివ్య జలాలతో అర్చనలు అందుకుంటున్నాడు.